అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి మడత కాజా. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి మైదా పిండి యాడ్ చేసుకుందాం. నేనైతే 1 కప్ తీసుకుంటున్నాను మైదా పిండి. దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ పోసుకుందాము. ఇవన్నిటిని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇవంతా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఇట్లా ముద్ద రావాలి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకుందాము. 1 కప్ షుగర్ వేసుకుందాము. కొన్ని వాటర్ పోసుకుందాము. పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి. తీగ పాకం వస్తే సరిపోతుంది. రెండు యాలక్కాయలు వేసుకుందాము ఫ్లేవర్ కోసం. చూసారా, తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం. నేను ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము. దీంట్లోకి 5 పీసెస్ చేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పల్చగా చేసుకోవాలి. చూసారా, ఇంత పల్చగా చేసుకుంటే కాజాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. అన్ని చపాతీలు చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ కొంచెం పొడిపిండి అప్లై చేసుకుంటూ చపాతీలన్నీ సమానంగా పెట్టాలి. దీన్ని ఇట్లా రోల్ చేసుకోవాలి. కొంచెం దీనికి వాటర్ అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసేసుకోవాలి.
ఇట్లా కట్ చేసిన దాన్ని ఇట్లా వేలుతో ఇట్లా స్ప్రెస్ చేసి చపాతీ కర్రతో ఇలా చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా చేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి అనేది వేయించుకోవాలి. పొరగా వస్తాయి. స్టవ్ అనేది హైలో పెట్టుకుంటే అవి మంచిగా రావు. చూసారా, మంచిగా కుక్ అవుతున్నాయి. మంచిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు తీసేసుకుందాం వీటిని. తీసుకొని మనం షుగర్ సిరప్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకున్నాము. ఈ పాకం అంతా వాటికి పట్టాలి మంచిగా. టేస్టీ మడత కాజా రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దామా. చూసారా, జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్.